మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. NICలో 153 ఉద్యోగాలు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటే NIC న్యూఢిల్లీ నుండి వచ్చిన ఈ తాజా నోటిఫికేషన్ ఉద్యోగార్థులకు ఒక గొప్ప అవకాశమనే చెప్పాలి. మొత్తం 153 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇందులో సైంటిస్ట్ C మరియు సైంటిస్ట్ D పోస్టులు ఉన్నాయి. ఈ రెండు పోస్టులు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కావడంతో మంచి జీతం, స్థిరమైన ఉద్యోగ భద్రత, అలాగే కెరీర్లో మంచి గ్రోత్ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పోస్టుల వివరాల్లోకి వెళితే సైంటిస్ట్ C పోస్టులు 12 ఉన్నాయి. అలాగే సైంటిస్ట్ D పోస్టులు 141 ఉన్నాయి. అంటే మొత్తం పోస్టుల్లో ఎక్కువ భాగం సైంటిస్ట్ D పోస్టులే ఉన్నాయి. కాబట్టి అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా BE లేదా బీటెక్ లేదా MSc లేదా ME లేదా MTech లేదా MPhil వంటి అర్హతలు ఉండాలి. అంటే కంప్యూటర్ సైన్స్, IT, ఎలక్ట్రానిక్స్ వంటి టెక్నికల్ ఫీల్డ్స్ లో చదివిన వారు అప్లై చేయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం విద్యార్హతలు ఉండటం సరిపోదు. అభ్యర్థులకు సంబంధిత ఫీల్డ్ లో పనిచేసిన అనుభవం కూడా అవసరం ఉంటుంది. ముఖ్యంగా సైంటిస్ట్ D పోస్టులకు అనుభవం ఎక్కువగా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రెషర్ అయితే సైంటిస్ట్ C పోస్టులకు ప్రయత్నించడం మంచిది. వయస్సు పరిమితి విషయానికి వస్తే సైంటిస్ట్ C పోస్టులకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు, సైంటిస్ట్ D పోస్టులకు గరిష్ట వయసు 40 సంవత్సరాలు. అయితే రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన వారికి ప్రభుత్వం ఇచ్చే వయసు సడలింపులు ఉంటాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకొని వయసు పరిమితిని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. ఈ పోస్టులకు ఎంపిక 2 దశల్లో ఉంటుంది. మొదట రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల్లో మీ టెక్నికల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మరియు సబ్జెక్ట్ అవగాహనను పరీక్షిస్తారు. రాత పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, అలాగే ప్రాజెక్ట్ అనుభవం వంటి అంశాలను అంచనా వేస్తారు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. మీరు అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు మీ వివరాలను సరిగ్గా ఇవ్వాలి. ముఖ్యంగా మీ విద్యార్హతలు, అనుభవం మరియు వ్యక్తిగత వివరాలు ఎక్కడా తప్పులు లేకుండా నమోదు చేయాలి. ఎందుకంటే ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయడం కష్టమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2026. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. చివరి రోజుల్లో వెబ్సైట్ స్లో అవడం లేదా సర్వర్ ఇష్యూలు రావచ్చు. అందుకే ముందుగానే అప్లికేషన్ పూర్తి చేయండి. ఈ ఉద్యోగాల జీతం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సైంటిస్ట్ C మరియు సైంటిస్ట్ D పోస్టులకు కేంద్ర ప్రభుత్వం పే స్కేల్ ప్రకారం మంచి శాలరీతో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా మంది కల. మీరు సరైన ప్రిపరేషన్ తో ప్రయత్నిస్తే ఈ అవకాశం మీకు ఉద్యోగాన్ని అందించగలదు. ముఖ్యంగా IT ఫీల్డ్ లో ఉన్న వారికి ఇది ఒక స్టేబుల్ కెరీర్ ఆప్షన్. కాబట్టి మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ తెలుసుకుని మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేసి గత సంవత్సర ప్రశ్న పత్రాలు చూసుకుంటే మంచి స్కోర్ చేయవచ్చు. సో మొత్తానికి చూస్తే NIC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న అభ్యర్థులకు ఒక అద్భుతమైన అవకాశం. మీరు అర్హతలు కలిగి ఉంటే తప్పకుండా అప్లై చేయండి.